నమస్కారాలు। ఈరోజు గౌరవ నాగరాజు గారు ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతానికి వచ్చి మరి వారి కార్యకర్తలు కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పినరు, అవి మేము చూసుకుంటామని చెప్పి వచ్చినా అని చెప్పి మరి వారు ఇక్కడ రావడం జరిగింది। వచ్చినప్పుడు మరి వారు కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది। ఆ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది। వాస్తవంగా దాదాపు 1200 ఎకరాలు రైతుల సహకారంతో ఇక్కడ మీటింగ్ పెట్టడం జరుగుతున్నది। మరి ఇక్కడ మీటింగ్ కూడా అందరి సహాయ సహకారాలతోనే తీసుకోవడం జరుగుతుంది। ఎక్కడ కూడా ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు। తర్వాత ఈ మీటింగ్ పెట్టే స్థలంలో కూడా ఎక్కడ కూడా పర్మనెంట్ కన్స్ట్రక్షన్ ఎక్కడ చేయలేదు, పర్మనెంట్ కన్స్ట్రక్షన్ అంటూ ఎక్కడా చేయలేదు। ఇప్పుడు ఏదైనా కానీ ఇక్కడ డైస్ దగ్గర వెట్ మిక్స్ పోసినాం, అది తీసేదే, పెద్ద అది పర్మనెంట్గా ఉండేది కాదు। ఇంకెక్కడైనా కానీ ప్రజలు అల్కగా వచ్చిన వాళ్ళు, మా కార్యకర్తలు కానీ లేకపోతే ఈ మీటింగ్ వచ్చిన వాళ్ళు ఈజీగా నడుచుకుంటూ వస్తానికి ఎక్కడెక్కడైతే మేము కొద్ది గొప్ప మొరం పోసినామో మళ్ళీ మీటింగ్ అయిపోయిన తర్వాత మొరం తీసేస్తామని కూడా చెప్పడం జరిగింది। ఏ రైతు దగ్గరికి వెళ్ళి కూడా ఎక్కడికి వెళ్ళి కూడా ఏం ఆబ్జెక్షన్ అయితే ఇప్పటివరకు మాకు రాలేదు। అటువంటిది సమస్య ఏమైనా వచ్చినా కానీ తప్పకుండా మేము రైతులకు ఇబ్బంది కాకుండా, ఎటువంటి కష్టాలు కాకుండా తప్పకుండా చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం। కానీ లోకల్గా నా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి నేను మొదలే రైతులకు చెప్పడం జరిగింది, ఎటువంటి ఇబ్బంది కూడా ఏ రైతు కూడా జరగకూడదని చెప్పి మొదలే మేము చెప్పడం జరిగింది। అదేవిధంగా వాళ్ళందరూ కూడా సహకరించి ముందుకు వచ్చి మరి మాకు ఈ మీటింగ్ చేసుకోవడానికి వారు ఇవ్వడం జరిగింది। మరి ఇంతకుముందు ఇంకొక విషయం కూడా ఏంటంటే ఏదో కాలువలు పూడ్చినాము ఇంకేదో చేసినామని చెప్పిన వాస్తవంగా అది పోయలేదు, జస్ట్ నడుస్తానికి తీసేసి మళ్ళీ మీటింగ్ కానీ వెంటనే అవి తీసేస్తానికే మేము ప్రిపేర్ అయినాం తప్ప ఎటువంటి ఎవరికి కూడా అసౌకర్యం చేస్తానికి కూడా మేము ముందుకు వెళ్తలేమని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను। అదే కాకుండా 10 సార్లు ఎవరైనా లోకల్ వాళ్ళు ఇప్పుడు మాకు 2-3 ఆబ్జెక్షన్ కూడా వచ్చినాయి, 2-3 దిక్కుల వస్తే వాళ్ళకు కూడా చెప్పినాం, మేము ఆబ్జెక్షన్ చేసిన దగ్గర మేము అసలుకే ముట్టుకోమని కూడా చెప్పడం జరిగింది। రెండో విషయానికి వస్తే ఈ భూమి యొక్క గెట్లు కూడా కొన్ని మీరు చేసిండ్రు తీసేసిండ్రు కూడా నాగరాజు గారు చెప్పడం జరిగింది। వాస్తవంగా అది కూడా రైతుల కన్సెంట్తోనే చేయడం జరిగింది। అది తీసుకునే ముందు మేము కోఆర్డినేట్స్ కూడా తీసుకోవడం జరిగింది। ఆ కోఆర్డినేట్స్ మళ్ళీ ఫిక్స్ చేస్తామని చెప్పి వాళ్ళ ముందటనే మాట్లాడడం జరిగింది। అటువంటి ఏమి ఇబ్బందులు కూడా ఇక్కడ లేవని చెప్పి మీకు తెలియజేస్తున్నాను। దయచేసి అందరి కోఆపరేషన్ ఉంది, వాస్తవంగా అన్ని పార్టీల కోఆపరేషన్ ఉంది, అన్ని పార్టీలు కూడా సహకరిస్తున్నాయి, అందరు రైతులు కూడా సహకరిస్తున్నారు, ఇక్కడ ప్రజలు సహకరిస్తున్నారు, అదేవిధంగా మీడియా కూడా సహకరిస్తుంది, ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు। సరే కొన్ని వాళ్ళు వీళ్ళు ఏదైనా చెప్పొచ్చు కానీ అటువంటి విషయాలు తప్ప వేరేవైతే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కూడా జరుగుతలేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను। అండ్ 100% మేము తెలియజేస్తున్నాను, ఎవరికి కూడా ఎటువంటి రైతుకు కూడా ఇబ్బంది కాకుండానే మేము చూసుకుంటున్నాము। తప్పకుండా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ మేము దాన్ని తప్పకుండా మళ్ళీ వారు చెప్పిన రైతు యొక్క సహాయ సహకారాలతోనే మళ్ళీ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను। జై తెలంగాణ।